అందరికీ నమస్కారం. శ్రీ కేసిరాజు వెంకట చంద్రశేఖర్ గురువు గారు చెబుతున్న సంస్కృత వ్యాకరణ పాఠాలకి అందరికీ స్వాగతం. ఈరోజు పాఠానికి వెళ్ళే ముందు ప్రార్థన. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణమామి మునిత్రయం. హరి ఓం. సార్ వాయిస్ గురువు గారిది వినపడుతుంది, మాట్లాడుతున్నారు. వచ్చారండి, అందరూ వచ్చారండి. నమస్కారం. వచ్చారండి. 9 మంది ఉన్నామండి. ఇంకా పద్మ గారు రాలేదండి, అంతే. ఇద్దరు రాలేదండి. తర్వాత ఫణికృష్ణ నమస్కారం అండి. అదే ఇదేంటి ఠా కింద యా రాయడం కుదరట్లేదండి లిపిలో. సరిగ్గా రాలేదండి, కరెక్ట్. అంటే ఠా పుట్టే రష్యన్ మాస్టారు. టా వేరేగా యా వేరేగా రాయమంటారండి, అంతేనా? లేదు, ఠా వేరుగా రాసి ఇప్పుడు టాక పక్కన యాను మామూలు యాను సగం నుంచి కింద నుంచి కలుపుతున్నారు కదా. అవునండి, అవును. టా బదులు ఠా ద్వితీయ వర్ణం రాసి అదే యా యకారం అలాగే కలపచ్చా? ఇప్పుడు ప్రథమ వర్ణంతో యకారం కలిపేటప్పుడు ఎలా ఉందో ద్వితీయ వర్ణంతో కూడా యకారం కలపడం కుదరదా? టైప్ లో కుదురుతుంది అనుకుంటాను, చూస్తానండి ఒకసారి. కుదురుతున్నప్పుడు మీరు షష్ఠి ఏకవచనాన్ని మొదటి టకారం పెడితే అది షష్ఠి ఏకవచనం అని అనుకుంటాం కదండి. షష్ఠి ఏకవచనం అనుకుంటాం కదా. షష్ఠి అంటే 60, మనకి 66వ అని అర్థం రావాలి కదా. ఉండాలి కంపల్సరీ కదా. ప్రయత్నం చక్కగా పెడుతున్నారు. మిగతా అన్ని కూడా నేను చెప్పినట్టుగా మిగతా అన్ని శబ్దాలు ఇది కూడా చేయండి ఎలా చేస్తున్నారు కనుక. ఈ ప్రథమ విభక్తి మొత్తం అన్ని శబ్దాలకి రాయండి. అంటే ఉట్టి నీహి, గ్రామణీహి, సుధీహి, స్వభూహు ఎన్నైతే మార్పులు ఉన్నాయో చిన్న మార్పు చూపిస్తూ మొట్టమొదటి ప్రథమ విభక్తి రాయడం, తర్వాత అన్నిటికీ ప్రథమ విభక్తి అయిపోయిన తర్వాత ద్వితీయ విభక్తి. లేదా అంటే మిగతా వచనాలు రాకపోయినా మిగతా వచనాలకు తేడాలు ఉంటున్నాయి కనుక ఈ ప్రథమలో 3 వచనాలు రాసి అన్ని శబ్దాలకి ప్రథమలే రాయండి మొట్టమొదట, అంటే టైప్ చేసేటప్పుడు. తర్వాత ద్వితీయ రాసి ఎక్కడ తేడా ఉందో అక్కడ కొంచెం మిగతా కామన్ గా అన్ని సమానంగా ఉంటే సమస్య లేదు. లేదా ఏ శబ్దాలు సిమిలర్ గానో ఆ శబ్దాలే వరుసగా పెట్టండి, తేడా ఉందో మిగతా చోట అర్థం. అంటే ఆ రకంగా ఫార్మాట్ తయారు చేయండి. అంటే శబ్దాలు ఇప్పుడు చూడండి చాలా వచ్చాయి కదా మనకి. ప్రధీహి శబ్దం తీసుకుంటే ఉట్టి ధీహి శబ్దం ఉంది, ప్రధీహి ఉంది. అదే ఉపసర్గ లేకుండా అదేంటి పూర్వం పదం ఉంది, ప్రధీహి కాకుండా ఇంకో పదం ఉన్న, ఉపసర్గ కాకుండా ఇంకో పదం చెప్పాడు కదండి. అదేంటి అని అంటే ఉపసర్గలు కాకుండా వేరే పదాలు కూడా. ఇప్పుడు ధీహి ఉందనుకోండి, ఏదో అధిక ధీహను ఏదో అలాంటి పదాలు సుబంత పదమే పూర్వంగా ఉన్నది కూడా ఉంది కదా. అంటే స్వభూహ్ అనే శబ్దం, ఉట్టి భూహు శబ్దం ఉంది, స్వభూహు అన్నది. ఈ స్వభూహు ఉన్నది, స్వభూ అంటే స్వశబ్దం వేరు కదండి, ఉపసర్గలో లేదు కదా అది. భూహు అన్నప్పుడు ఏదో అదేంటి స్వయం కాకుండా, అంటే బహుశా ఉపసర్గలతోటి భూ శబ్దం ఇచ్చాడో లేదో ఇచ్చాడా. స్వయం భూహు, స్వభూహు,
సుధీ సుధీ సుధీహిలో ఇచ్చాడు. సుధీహిలో ఈ ఉపసర్గలు కాకుండా ఇంకోటి ధీహి అక్కడ ఇచ్చినట్టు ఉన్నది. శుద్ధి సు కూడా ఉపసర్గలో ఉంది కదండి. శుద్ధి శుద్ధి శుద్ధ ధీహి అని ఇచ్చాడా? శుద్ధది ఇచ్చాడా? ఇచ్చాడు. అలా అయితే అది గమనించండి. శుద్ధ ధీహి అనేటువంటిది ఉన్నట్లయితే, అలాగే అనేకాచ అయినటువంటిదా లేదా సంయోగం పూర్వంగా ఉన్నదా, ఇలాంటి ఎలిమెంట్స్ చాలా తేడాలు చూపించి మనకి యనాదేశం ఎక్కడొస్తుందో చాలా తేడాలు చూపిస్తాడు. అవన్నీ ఒక్క ప్రథమ భక్తే రాయండి అంతే, కేవలము ద్వితీయ తర్వాత హరికృష్ణ ఆయన ఒక్కరే. అలాగే మీరు నవీన్ గారు ఆ టేబుల్ ఇంకొంచెం మీకు తోచినంత సేపు మీ సొంత వాక్యాల్లో అది బాహ్య ప్రయత్నాలు అవి చూపించారు కదండి. కొంచెం స్పష్టంగా ఇలాగ ఇంకొంచెం కన్సాలిడేట్ ఇంకొంచెం తగ్గించే వీలు ఉంటుందేమో చూడండి. తగ్గించాలన్న ఉద్దేశం కదా, ఇంకొంచెం మీరు 10 నిమిషాలు ఎవరైనా ఊహ దాన్ని పెట్టినా కూడా కొంచెం తగ్గించి ఇంకొంచెం స్పష్టత వచ్చేలా చేయగలుగుతారేమో అని ఆశ. అలాగా కూడా ప్రయత్నం చేయండి అందరూ కూడా. కృష్ణ, పద్మ గారు వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు, జాయిన్ చేయగలవా? నేను హోస్ట్ కాదు, వినయ్ హోస్ట్. అతనికి వినయ్కే విజ్ఞాపనం చేయాలి. నేను చెప్తాను. నేను చేస్తానండి, నేను చెప్తానండి. ఇప్పుడు అన్నపూర్ణ గారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో తులసి గారైనా లేకపోతే ఫణికృష్ణ గారు ఎవరన్నా పెట్టలేరమ్మా ఇది ఈ జూమ్ లాంటిది? పెడతాను, కృష్ణ పెడతాడు. ఆయన్నే పెట్టమనండి అమ్మా. మళ్ళీ మనం ఇంకోళ్ళ మీద పరాధీనత అయితే వాళ్ళకి ఏం పనులు ఉన్నాయి బిజీ తెలియదు మనకి. ఇవాళ అనంతకృష్ణ గారు చాలా మాట్లాడారమ్మా ఇవాళ. అన్నట్టుగానే వచ్చి బయటపడ్డారట. ఇంట్లో ఆయన, భార్య, తర్వాత వాళ్ళ అమ్మగారు పెద్దవాడు ఉన్నారు కదా 87 ఏళ్ళ వాళ్ళు వచ్చి బయటపడ్డాం. భగవంతుడి దయ వల్ల, కృప మీ అందరి వల్ల 2 రోజుల్లో వచ్చి అవన్నీ వాట్సాప్ లో అతను పంపించాడు. అవన్నీ నేను రేపు మాపు వీడియోస్ పెడతాను అన్నారు. కానీ నేనే మాట్లాడతాం అనుకున్నాను. అదే అనుకున్నట్టుగానే వాళ్ళ అమ్మాయికి మనోహర్కి వచ్చిందని చెప్పారు కదా ఇప్పుడు. అదే అండి, అదే నా బాధ. నువ్వు ఇంట్లో కూడా ఎక్కడికి వెళ్ళకపోయినా మన ఇంట్లో ఉన్నా రావడానికి చెప్పలేం కదా ఎలా వస్తుంది. అవునండి, డేంజరస్ గానే ఉందండి. అయితే బయట పడుతున్నారు చాలా మంది. ఇప్పుడు దాని ఇంటెన్సిటీ తగ్గిందండి, దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గింది తప్ప అదర్వైజ్ మిగతా వాళ్ళు రికవర్ అవుతున్నారు. ఇప్పుడు దురదృష్టం అలా అవ్వాలంటే ఇమ్యూనిటీ ఉండాలండి. ఇమ్యూనిటీ లేకపోతే కష్టం. వస్తారు గురుగారు, మనం అందరూ వచ్చారండి. నమస్కారం అండి. నమస్కారం గురుగారండి. ఇప్పుడు మనం బహుశా నక్క దగ్గరే ఉన్నాయేమో. క్రోష్టి శబ్దం అండి. అది చెప్తున్నాను. కోస్తాని తెలుగులో నక్కని ఏమంటామో మనం మామూలుగా తెలుగు వ్యవహారంలో? జిత్తులమారి అని పదం అంటూ ఉంటారు మీరు. జిత్తులమారి అంటే ఏ అర్థంలో అంటున్నామో మన జిత్తులమారి అంటే? మోసం చేసేది.
లాంటిది అనుకో, సంస్కృతంలో ఉండి ఏ ప్రత్యయం లాంటిది అనుకోవచ్చు రికము అనేది. ఇక్కచ్చు ప్రత్యయం. ఇక ప్రత్యయాలు చెప్పకూడదమ్మా. అది ఏ ప్రత్యయం అంటే అర్థం ఏంటి? భలన ప్రత్యయమే అవ్వక్కలే కదా. అది ఎడ్జెక్టివ్ గా ఉపయోగపడుతుంది. అదే దేనికంటే వస్తోంది? రికాని ప్రత్యయం దేనికంటే వస్తోంది? ఎడ్జెక్టివ్ వస్తుంది. అదే చేత ఏమందాం దీన్ని? తద్ధిత ప్రత్యయంతం అన్నది. తద్ధిత ప్రత్యయం కాకుండా తద్ధిత ప్రత్యయంతం చుట్టము అనేటువంటిది కదా. చుట్టము అన్న ఇల్లు ఇళ్ళ వస్తుందంటే సుబంధం మీద వస్తుంది కదమ్మా. చేత తద్ధిత ప్రత్యయం అంటాం మనం. తెలుగు సంస్కృతంలో తెలుగులో తద్ధిత ప్రత్యయాలను ఉండవు, కానీ తద్ధిత ప్రత్యయం లాంటివి అన్నమాట. అలాగే తనము ఉంది, ఎంత తనము. ఇంకా తనముతో చెప్పండి. తన అనే ప్రత్యయం మంచితనము, మంచితనము, పెద్దతనము, చిన్నతనం కూడా. చిన్నతనం అంటే చిన్నతనం వయసు కాకుండా చూడండి, చిన్నతనం ఏ అర్థంలో పడుతున్నా గమనించండి. ఇది నాకు చిన్నతనం అంటారంటే వాడికి ఏం తెలుసు? చిన్నతనం రెండు అర్థాలు కూడా వాడుతూ ఉంటాం కదా. ఈ చిన్న అనే చిన్నతనము, పెద్దతనము, ఇంకా అది రాలే. మన తెలుగు తప్ప మిగతా భాషలోనే వచ్చి కానీ ప్రూవ్ అవుతుందమ్మా. అందుకని లేదు న్యాయం జరిగిపోతాం. చూద్దాం ఎప్పుడైనా వీలున్నట్లయితే. ఇంతకీ ప్రస్తుతంలో మనం వచ్చినట్లయితే ఇప్పుడు అక్కడ సందేహాలు ఏమైనా ఉంటే అడగండి అమ్మా, లేకపోతే పాఠం దగ్గర వెళ్తాను. ఎవరికైనా సందేహాలు ఏమైనా. ఇదేమి ఫణికృష్ణ గారు, నవీన్ గారు, అదే సందేహాలు ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే పాఠంలో వెళ్తుంటారు. ఏమి నవీన్ గారు? శేఖర్ గారు రాలే కదా ఇవాళ క్లాస్ కి? ఓకే, సందేహాలు లేకపోతే ఎదరికి వెళ్దాం, తర్వాత అడుగుదురు కానీ. ఇప్పుడు మనం అంటే మధ్యలో కొంత వదిలేసుకొని పైకి వెళ్ళినట్టున్నాం. నాకు గుర్తుందాక క్రోష్ శబ్దం ఏది తీసుకొని అంటే కంటిన్యూషన్ లో ఏ సూత్రం విన్నామో మీకు ఐడియా ఉందమ్మా? ఎక్కడి నుంచి స్కిప్ మొత్తం పుల్లింగ ప్రకటన అయిపోయి స్త్రీలింగ ప్రకటన పూర్తిగా అవ్వకుండా దాంట్లో కొంత భాగం వదిలేసి వెళ్ళినట్టు గుర్తు నాకు. గ్రామణి సూత్రం కాకుండా గతిశ్చ సూత్రం కూడా కాకుండా చెప్తాను నేనే సుమారుగా. అంటే క్రోష్ శబ్దం అయిపోయిన తర్వాత ఋతువంగి సర్వనామం ఇదే. ఈ సూత్రంలో ఒక్కసారి క్రోష్టు శబ్దం మీకు క్రోష్టు అవన్నీ అయిపోయాయి కదమ్మా. ద్వితీయ బహువచనంలో క్రోష్టు గమనించడం ఒకే రూపం ఉంటున్న విషయం గమనించండి. తర్వాత అదే ఈ 128వ పేజీలో ఒక్కసారి అంటే చిన్న ప్రింటింగ్ మిస్టేక్ అంతగానే లేదు. సంబోధన ప్రథమ అంటే 1, 2, 3, 4, 5, 6 పేరా కింద నుంచి సంబోధన ప్రథమైకొచ్చినమన రుజ్వద్భావము లేకుండుటచే అంటే మరి అసంబుద్ధం అన్నాడు కదా. శంభు శబ్దం వల్లే క్రోషో అని పడింది, క్రోష్టో అని పడలేదు కదా కింద. అదొకటి తకారం కింద పెట్టుకోండి అమ్మా. ఇతర వచనములందు ప్రథమ యందు వలె రూపాలను సరే క్రోష్ట ఇవన్నీ క్రోష్ శబ్దం అయిపోయిన తర్వాత రాత్సస్య సూత్రం కూడా చూసినట్టున్నారు, గుర్తుంది కదా. రాత్సస్య దగ్గర ఎవరో చర్చించుకున్నారు. చివరికి ఎవరు చెప్పారు? పద్మ గారు, అదే ఆర్ఎస్ పద్మ గారు. రాత్సస్య సూత్రం డిస్కషన్ ఎప్పుడో విన్నా గుర్తున్నాయి, లేనేమో బహుశా. రాత్సస్య చేత అంటే సుతీసి అప్రక్తం హల్ అని చెప్పచ్చు కదా అని ఏదో డిస్కషన్ వచ్చినట్టుంది కదా మీలో. మీకు క్రోష్టు అన్నప్పుడు అంటే పంచమే షష్ఠులు ఏమవుతుంది ఒకసారి చూడండి. అజాది ప్రత్యయాలు కదా ఇక్కడ. పంచమ ఏకవచనం షష్ఠీ ఏకవచనాల్లో అజాది ప్రత్యయాలే ఉంటాయి కదా. అంటే అజాది ప్రత్యయం చతుర్థిలో ఏముంటుందండి, రూపం ఏముంటుందండి? తృజోద్భావం వికల్పంగా వస్తుంది కదా, విభాష తృతీయాది శ్వచి అని.
వస్తే త్రిజోద్భవం వస్తే ఏమవుతుంది? క్రోష్ట్రు ఏ దేశం క్రోష్ట్రే అయిపోయింది, సమస్య లేదు. అదే ఉకారం శబ్దం త్రిజోద్భవం వికల్పంగా ఉకారం శబ్దం శంభవి అన్నట్టుగా ఎలాగైంది? క్రోష్టు ఉకారాంతము నే ప్రత్యయం ఉన్నది. క్రోష్టు ఏమొచ్చిందండి తర్వాత? నేర్గితి సూత్రం అండి. చెప్పండి. సప్తమి ఏకవచనాలు పరంగా ఉన్నప్పుడు ఘే అంటే ఘిసంజ్ఞకి అన్నాడు. ఘిసంజ్ఞ అంటే ఘిసంజ్ఞ వాచకాలు అయినటువంటి రస్వ ఇకారం కదా. అంటే హరిశబ్దము గురుశబ్దము క్రోష్టోకారం. గుణం వస్తే క్రోష్టోకాస్త క్రోష్టో అయింది, అవాదేశం వచ్చి క్రోష్టవి అని రూపాలు కదా. పంచమలో త్రిజోద్భవం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో గమనించండి. క్రోష్ట్రు అస్సు అని కదా ఉంటాయి. ఓ చోట గసి ఓ చోట గస్సు కదా. ఏమొచ్చింది? క్రోష్ట్రు నుండి రుకారానికి ఆ పక్కనేమో అకారం ఉంది కదా, అచ్చులో అకారం. ఈ రెండింటి బదులు ఏమొచ్చింది? క్రోష్ట్రు అస్సు ఉంటే ధాతృ అస్సు అన్నట్టుగా. చెప్పండి. ఒకసారి సూత్రానికి అర్థం చెప్పండి మాస్టారు. రుతవుత్ అనే సూత్రానికి రుకార స్థానంలో ఆదేశంగా వస్తుంది. ఋతు పరంగా ఉన్నప్పుడు పూర్వపరాల స్థానంలో పూర్వపరాలకు రెండింటికి కలిపి పూర్వపరకి శాస్త్రం మాస్టారు ఏకదేశం అవుతుంది. గమనించండి మీరు ఒకసారి చెప్పండి. సూత్రం చూడండి ఒకసారి. ఋతవుత్ సూత్రం అర్థం ఎంత చేయడాను? ఋతః నసినశోః అతి ఉత్ ఏకాదేశః. గమనించండి. అంటే ఋతః అని ఏ భక్తి? పంచమే అండి. పంచమి ఏకవచనం. ఎందుకని పంచమని చెప్పారమ్మా? దానికి పరంగా, దానికంటే పరంగా అంటే ఋతః అతి పరే అంటున్నాడు. గసింగ సోహ అతి పరే అంటున్నాడు కదండి. హ్రస్వకారం పరంగా వృత్తికి అంటే హ్రస్వకారం ఏం పరంగా ఉండాలి? హ్రస్వకారం. అయితే హ్రస్వకారాలు మీకు ఇక్కడే కాదు, జస్సులో కూడా ఉంటుంది కదా, షస్సులో కూడా ఉంది కదా, అప్పులో కూడా హ్రస్వకారం ఉంటుంది కదా. అంచేత ఏమన్నాడు? నసింగ సోహ తిప్పరి. ఈ ఎలిమెంట్స్ అనేది గమనించాలమ్మా. లేకపోతే మన స్పష్టంగా సూత్రం అంతా మనకి పనస పండు కట్ చేయడం తెలిసి ఉంటుంది. మీకు ఇప్పుడు వాళ్ళకి తెలియదు, బహుశా ఈ జనరేషన్ వాళ్ళు తెలియదమ్మా. తొన తీస్తే తొన కూడా ఎలా తీస్తున్నారు తెలియని రోజులు. ఏమిటి పనస తొన అనే పదం కూడా వినరు. పనస పండు తొక్క అని అడిగే వాళ్ళే ఉంటాడు. పనస తొన అంటారు కదా, తొన అంటారు, పనస తొన అంటారు. ఇంకో పదం ఉందా మళ్ళీ? ఎందుకని తొన అంటే అర్థం ఏంటి? పనస బానే ఉంది, తొన అంటే గింజతో దాంతో కూడా రావాలి పదాలు తెలుగులోనే. అది ఇట్ కెనాట్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ కదమ్మా. అసలు తొనని ఏం ట్రాన్స్లేట్ చేస్తాం? అదే తొన అన్న చిన్నప్పుడు వచ్చే మాకు పిప్పర్మెంట్ తొన అనేవాళ్ళం మేము. అవునండి. తొన, బత్తాయి తొన చూడండి. బత్తాయి తొన, నిమ్మ తొన, మామిడి ఎంత పెద్ద పండునా మామిడి తొన అన్నాం కదా. అంటే కొన్ని చోట్ల వాడుతూ ఉంటాం తొన అంటే. మరి ఏ అర్థంలో అంటే మరి ఎందుకని ప్రత్యేకంగా వీటికి వాడుతున్నామో తొన అనే పదంగా అర్థం తీసుకునే ప్రయత్నం చేద్దాం భవిష్యత్తులో. ఇంతకీ ఇది ఏకాదేశ శాస్త్రం ఫణికృష్ణ గారు. హ్రస్వకారం కంటే హ్రస్వ రుకారం కంటే హ్రస్వకారం పరంగా ఉండాలి. ఈ రెండు అక్షరాలకి కలిపి ఏమక్షరం వస్తుంది? ఉకారం వస్తున్నాడు. అంటే అవతల నసింగ సోహ అతి పరే అన్నాడు. గమనించండి. ఇది అనుపూర్వ దగ్గర కూడా చెప్పుకున్న ఎలిమెంట్ మీకు గుర్తుంటే. ఇప్పుడు హ్రస్వరుకారానికి నసింగసుల పరంగా ఉంటే అని చెప్పేస్తే అది చెప్పకుండా నసింగసుల తాలూకు అత్తు పరంగా ఉంటే ఎందుకన్నాడు? అంటే నస్సులో ఉండేటువంటి ఆ సకారము మళ్ళీ దీంట్లో కలిసిపోకూడదు. పూర్వరూపం వచ్చేస్తా, రెండింటికి బదులు ఒకవేళ ఉకారం వచ్చేస్తుంటే ఈ అస్సు అంతా పోవాలి. ఈ రుకారం అస్సు పోయి మొట్టమొదటి ఉకారం ఒకటి మిగలాలి.
ఆ సకారం మిగలాలి. హ్రస్వ ఆకార బిట్వీన్ సంధి బిట్వీన్ హ్రస్వ రుకార అండ్ హ్రస్వ ఆకారమే సకారం వదిలేస్తుంది. గమనించండి. అది మీ బోధాలో కూడా చెప్పాను. అమ్మనేటువంటిది అక్కుకేమో అమ్మ పరంగా ఉంటే పూర్వరూపం అంటే అక్కులో ఉండేటువంటి వాటికి అమ్మ అంతా మొత్తం వచ్చి ఆంపట్టనేయాలి. అకారం మాత్రమే యువతలు ఉండే అక్కులో ఉండే అట్టుమో అమ్మలో ఉండే అకారంగా మాత్రమే. అంచేతే ఈ స్పష్టమైన ఉదాహరణ అండి. నాకు మా గురువు గారు ఎప్పుడో 40 ఏళ్ల కింద చెప్పింది ఇంకా నాకు వారు చెప్పినట్టే ఉంటుంది. ఆ స్వరూపం కనిపిస్తుంది నాకు. ఇలా చెప్పబోయేంటే మొత్తం అమ్మ వస్తుంది. అప్పుడు వ్యాఖ్యానాలు చూడడం తెలియదు, చదువుకునే వయసులో తెలియదు అసలు. ఇలా పుస్తకాలు ఉంటాయి వ్యాఖ్యానం చూడడం కూడా తెలియని రోజుల్లో మా గురువు గారు రుప్పచార్య శ్రీనివాచార్య గారు అని చెప్పిన ఆవిడకి కూడా తెలుసు, మా భావనేశ్వర గారికి కూడా తెలుసు. నేను చదువుకున్నాను ఆయన దగ్గర. అదేనమ్మా చదివే ఉంటారు అక్కడ. వారు చెప్పారు. ముగ్గురులో వ్యాకరణ గురువులో వారు గురువు అమ్మ. నాకు మునిత్రయాన్ని నమస్కృత్యాన్ని తలుచుకుంటూ ఉంటాను. వేరే వెంకటశాస్త్రి గారు వారు, తర్వాత కర్రీ శ్రీరామశాస్త్రి గారు ఇంకోరు ఉండేవారు. అలాగే ఇక్కడ సముద్రాలు శ్రీనివాచార్య గారు అని చెప్పని నలుగురున్న ముగ్గురు ఊరికే మునిత్రయ నమస్కృత్యాన్ని అంటారు. అంటే పాణినికాచార్య పతంజలిని కూడా కలిసి వచ్చేలాగా. అందుకే ఎప్పుడో వారు ఇంకా చెప్పిన మాట నాకు ఇంకా అలా గుర్తుంటుంది. అమ్మ అనేటువంటి ఉన్నట్టయితే మొత్తం అమ్మకిను ఈ అక్కుకి కలిపి అక్కంగా వచ్చేయాలి కదా పూర్వరూపం. అమ్మలో మకారం తీర్చాలి కదండి. హరిమ్మ మరి రామం కల్పించాలంటే అమ్మలో ఏ తీసుకోవాలి మనం? అకారమే తీసుకోవాలి. అన్ని అచ్చి పరి అన్నాడు అమ్మ. అమ్మలో ఉండి అకారం పరంగా ఉంటే అని అన్నాడు. గమనించాడు. ఇక్కడ కూడా రుకారానికి వృత్తికి హ్రస్వరుకారానికి నస్సుల తాలూకు అకారం పరంగా ఉంటాయని అన్నాడు. గమనించండి. అంటే సకారం సహాయం తెచ్చుకున్నాడు అనమాట. అది లేకపోతే సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నట్టుగా మొత్తం అస్సంతా పోయి రుకారం బదులు ఉట్టి ఉకారం మిగలాలి. అర్థమవుతుంది కదండి? స్పష్టంగా అంచేత ఈ రేఖాదేశ శాస్త్రం వచ్చిందో ఏముంది, ఉకారం ఎప్పుడైతే వచ్చిందో ఈ ఉకారము రుకార స్థానంలో కూడా వచ్చినట్టు కనుక రపరం వస్తుంది కదండి. వస్తే ఊరుసు అవుతుంది అనమాట. ఊ వస్తుంది కదా ఉకారానికేను అకారానికి. ఊ వస్తే అది రపరమై వరం రపరహ అని మరి రుకార స్థానం వచ్చింది కదా. ఆ ఉరుసునే తీసుకుని ముస్లిం ఉరుసు ఉత్సవాలు అంటూ ఉంటారు. ఇప్పుడు ఉరుసును ఎప్పుడైందో ఇప్పుడు రాజ్ సస్య అని చెప్పుకున్నాడు కదమ్మా. ఇప్పుడు ఇక్కడ కూడా ఉరుసు అనేది పదములు అంటే ఎటువంటి పదం అంటే సంయోగాంతమైన పదం గనక సంయోగాంత శిలోపహాన సూత్రం. సంయోగం అంతమందుగాను పదానికి రాతో వస్తుంది అంటే సంయోగాంత షష్ఠలో చెప్పాడు గనక అల్వంచ పరిభాష చేత అంచమైనటువంటి సకారం లోపం రావాల్సి వస్తుంది. అర్థమైందా? ఉరుసు అన్నప్పుడు సూత్రం ఏంటమ్మా? సంయోగాంతస్య లోపః. సంయోగాంత శిలోపః సుద్దుఠు అన్నప్పుడు రెండు సంయోగ అంతమందిగా పదం ఉందనుకోండి. ఇప్పుడు రాజన్సు ఇలాంటివి కూడా అంటే రాజన్సు అన్నప్పుడు ప్రత్యేకంగా సూత్రం ఉంది కనుక హల్న్యాభ్యో దీర్ఘాతం సూత్రం ప్రత్యేకంగా చెప్పుకున్నాడు. శిలోప చెప్పుకోవాల్సింది. అయితే మీకు సందేహం రావాలి, నాకు చాలా కాలం సందేహం పెరుగుతుంది. సంయోగాంత శిలోప ఉంటూ ఉండగా ఈ హల్న్యాభ్యో శిరీష్ ప్రక్తమలు ఎందుకు చెప్పాడో అదొక కథ మరొకసారి చెప్తాను ఆ విషయం మీకు. ఇక్కడ మరుతు సు ఉంది కదండి. మరుతు సు అన్నా జలముచ్చు సు అన్నా సంయోగాంత శిలోప చెప్తావా, హల్న్యాభ్యో దీర్ఘ శృతిశ్య ప్రక్తమలు చెప్తావంటే శృతిశ్య ప్రత్యేకంగా చెప్పుకున్నాడు కనుక హల్న్యాభ్యో అని చెప్పాలి. లేదా సంయోగాంత శిలోప కూడా చెప్పే అవకాశం ఉంది. కానీ సంయోగాంత సభ జన్మ సూత్రం ఉంటూ ఉండగా విశేష సూత్రం ఎందుకంటే కారణాలు ఉన్నాయి. కారణాలు తర్వాత చెప్తారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం మనకి ప్రోష్టుర్ సు ఇది ప్రోక్ష శబ్దం అవుతే కాదు. గమనించండి, మీకు ఈ రుతముత్తని సూత్రం ప్రోక్ష శబ్దం క్రోఢ శబ్దాన్ని మాత్రమే సంబంధించిందా? కాదు. ధాతృ శబ్దం 2000 ధాతువులు పరిచయం చేసాం కదా మీకు. ధాతృ ఎన్ని ధాతువుల కంటే కూడా రుచి పరిచయం చేయడం మొట్టమొదటి మీకు అలవాటు చేసే శబ్దాల్లో మొట్టమొదటి మొదలెట్టిన శబ్దం రికారాల శబ్దం మొదలెట్టుకున్నాం. మీకు గుర్తు లేదు? మరుపు జలముచ్చి అయిపోయిన తర్వాత అజంత శబ్దాలు ఎప్పుడు రామ శబ్దం ముట్టుకోలేదు, మన హరి శబ్దము శమ శబ్దాలు కాకుండా రుకారాంతాలు మొదలెట్టుకున్నాం.
కారణం ఏమిటి? ఉకారాంతాలకి ఓ ప్రాతిపదిక బలం లేదు, ప్రాతిపదిక ప్రత్యయం అని. హరి శబ్దం ఉన్నది, హరిను మళ్ళీ కపి అను, ఏంటి సంబంధం? రెండింటి ఉకారాంతం తప్ప ఎలా వచ్చిందో అని మనకు మార్గం లేదు కదా. కానీ ఇదైతే తృచ్ ప్రత్యాంతం స్పష్టంగా మీకు తెలుస్తుంది కదమ్మా. ధాతువు ధాతువు తృచ్ ప్రత్యయం, ధాతృ ధాతృ పాతృ ఇలాగా. ఆఖరికి విరాగం వచ్చి లేఖిత్రు అన్ని రూపాలే కదా. పోషిత్రు పోషిత లేఖిత ఇలా రూపాలన్నీ అయ్యే కదా. విరాగము వచ్చిన విరాగము దానివి. అదే అంటే తృచ్ ప్రత్యాంతంలో మొట్టమొదట ఆకారం ధాతువులు తీసుకున్నాం. ఎందుకంటే ఆకారం ధాతువులు అన్నట్లయితే ఇక్కులు ఇక్కట్లు ఏం లేవు. విరాగమం కూడా విభేదించబడింది. విరాగమం సపోర్ట్ చేస్తోంది, రిపోర్ట్ చేస్తోంది, ఎయిర్పోర్ట్ చేస్తోంది, సీపోర్ట్ చేస్తోంది. ఈ రిక్వైర్డ్ పదాలు వాడద్దు అన్ని కూడా. ఇడాగం దేనికైనా బేసిక్ గా వస్తుంటే ఇడాగం నిషేధ కోటలో ఈ సూత్రం ఈ పది ధాతువు అనమాట. అంటే ఉపదేశంలో అనుదాత్తమైన ధాతువు అంటారు. దీని ఆకార ధాతువుల్ని అనుదాత్తమైన ధాతువులు అంటారు. ధాతువులు ఏకాచినట్లయితే ఇడాగం రాదు, నిషేధించాడు కనుక ఇడాగమం రాదు, ప్రోహిబిట్ చేశాడు. అర్థం అవుతుంది కదమ్మా. లేకుండా మనం ఏం చెప్తాం? సింపుల్ గా ధాతువు తృచ్ ప్రత్యయము ధాతృ, ఏ మార్పులే లేవు. ధాతృ ధాతృ పాతృ తర్వాత సుప్రత్యయాలు చేసిన ధాత పాత ఇవన్నీ అయిపోతుంటే తృప్రత్యాంతాలన్నీ చేశారు. ఎందుకని మీ సులువు ఏంటి? సుఖం ఆట ఆడినట్టుగా ధాతువు మేము అందిస్తున్నా తృప్రత్యం చేశారు, అంతే కదా. తర్వాత మీకు తవ్య ప్రత్యయం ఇక్కడ ధాతృ శబ్దం వెళ్ళేట ధాతృ ధాతు అని తృచ్ ప్రత్యయం మళ్ళీ ప్రథమ ఏకవచనం చేస్తే పుంలింగంలో ఒకలా స్త్రీలింగంలో ఒకలాగా మారుతుంది. ధాత తర్వాత హేన్ ధాత మారుతుంది కదా. తర్వాత తవ్య ప్రత్యయము తర్వాత ఏమో తుమున్ ప్రత్యయం కూడా చెప్పాము. ఎందుకంటే తవ్యతు తుమున్ను ఇచ్చు మూడు ప్రత్యయాలు సుమారుగా అన్ని వలాది ప్రత్యయాలు, తకారాలు ఉన్నాయి. వలాదులో హలాదులో అలా ఉంచేసేయండి. అసలు అన్ని తకారంతో ఉన్నాయి. సమానమైన ప్రత్యయంలో సాదృశ్యం ఉంది కదా. తుమున్ పద్యాలు ఒకే రకమైన మార్పులు ఉంటాయి, ఏ తేడా లేకుండా. అందుకని ఆ మూడు తీసుకున్న తర్వాత యుట్ ప్రత్యయం అందుకు తీసుకున్నాం. యుట్ ప్రత్యయంలో అనాదేశం చేసుకోవాల్సి వచ్చింది కనుక తర్వాత ఆఖరి తీసుకున్నాం. అనా చేసిన తర్వాత ధాతువుల్లో ఇడాగమం ప్రసక్తి లేదు, పట్టణం పచ్చనం ఇలా అయిపోయింది. తర్వాత అన్య ప్రత్యయం కూడా చేసుకున్నాం. గుర్తుంది లేదా? పుస్తకంలో చెప్పేది మీకు రుతవత్తు అనేటువంటిది కేవలము నక్క దగ్గరే పెట్టకండి. ఇవి రుకారాంత శబ్దాలు కూడా రుకారాంత ప్రాంతం ఎన్ని వస్తాయి? మన వేల కొద్ది 2000 ధాతువులు ఉన్నాయి కదా. ఆ 2000 ధాతువులుగా మనం ప్రత్యయాలు చేస్తే మళ్ళీ అవి 2000, మళ్ళీ హెచ్ ప్రత్యయం చేస్తే 2000, మొత్తం 12 రకాలైనటువంటి 12-24,000 పైన వస్తాయి. అలాగా ప్రత్యయాంతాలు కాకుండా రుకారాంత ప్రాతిపదిక పైన తృచ్ ప్రత్యయం ఉంటే కాకుండా తృన్ అని ప్రత్యయం ఉంటుంది. అన్నిటికే రాదనుకోండి. నకారం పై త్రు, అక్కడ కూడా త్రుయే మిగులుతుంది. అర్థంలో చిన్న తేడా ఉన్నది. తృణ్ ప్రత్యయం ఏమిటంటే 3 అర్థాలు. అంటే మా ఈ తృచ్ అనే ప్రత్యయం సింపుల్ గా కర్త అనే అర్థంలో వస్తుంది. తృణ్ ప్రత్యయం అలా కాదు, అది బాగా చేసేవాడు లేదా వాడి యొక్క స్వభావం, ఇలాంటి 3 అర్థాలు చెప్పుకోవాలి, అప్పుడే వస్తుంది. కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట దానికి. అది అర్థంగా మనకెందుకు? తృణ్ ప్రత్యయం వచ్చిన తర్వాత రూపం గురించి కదా మనకు కావాలి. అది ఏ అర్థంలో వచ్చా మనకు అనవసరం కదా. మనకు కావాల్సిన రుకారం ఉంది ప్రత్యయంలో. తృచ తృణ వేరు, దానికంటే గసుగసులు పరంగా ఉంటే, రసోరుకారం గసుగసులు అచ్చుపరంగా ఉంటే అంటే అన్ని చోట్ల ఒకటే. అత్తుపరంగా ఉండాలంటే అన్ని చోట్ల ఒకటే కదా. తృణైనా తృచైనా ఒకటే కదా. తృణ ఎందుకు వచ్చింది, ఏ కారణంగా వచ్చింది, వేటికంటే వచ్చి మనకు అక్కర్లేదు. వచ్చిన తర్వాత మనకి ఎవరు పిలిస్తే వచ్చాడు, మగపిల్లి వారి తరఫున వచ్చాడు, ఆడపిల్లి వారి తరఫున వచ్చాడు, మనకు అక్కలే కదా. పంక్తిలో వచ్చాడంటే అందరికి భోజనం వడ్డించాల్సిందే కదా క్యాటరింగ్ వాళ్ళు. బంధువా ఫ్రెండా ఇవన్నీ అక్కలే కదా. ఆడపిల్లి వారి తరఫున అలాగా ఇది రుకారాంతమైన ధాతు అయింది అనుకంటే నసిగసుల తాలూకు అత్తు పరంగా ఉంది కదా. అది గమనించండి. అంటే నసిగసుల పరంగా ఉంటే చాలు. మళ్ళీ అత్తని అత్తని ఎందుకు చెప్పాడో అర్థమైంది కదా మీకు. సకారం మినహాయించి కావాలి కనుక చెప్పుకున్నాడు. తర్వాత ఇప్పుడు అయిపోయిన తర్వాత క్రోస్టూర్ సు అయిపోయింది కదమ్మా. ఇప్పుడు ఆ సకారం సంయోగాంత శిలోపహం సూత్రం జనరల్ గా ఉంది. సంయోగాంతం ఈ పదం అయిపోయింది. క్రోస్టూర్స్ అంటేను సంయోగం అంతమందిగా ఉన్న పదం అయింది కదా. సంయోగాంత శిలోపహం సూత్రం ఉంది. సంయోగాంతమైన పదంగా లోపం చెప్పండి. సంయోగాంతమైన పదం అంటే క్రోస్టర్ మొత్తం లోపం చెప్పేస్తారంటే అలోంచెస్ అని పరిభాష ఉంది కదా.
పరిభాష చెప్పాడుగా అంచమైన సకారంకే లోపం చేయొచ్చు. ఆ సూత్రం జనరల్గా ఉండే సూత్రం చేద్దాం. చేసి వస్తుంటే రాత్ సస్య అని ప్రత్యేకంగా సూత్రం చెప్పుకున్నాడు కదా. రేఫ కంటే పరంగా ఉన్న సకారంగా లోపం చెప్పండి అన్నాడు. రేఫ కంటే పరంగా ఉన్న సకారంగా లోపం చెప్పండి ఎందుకయ్యా అంటే ఈ సూత్రం వ్యర్థమే కదా. రాసస్యాన్ని సూత్రం వ్యర్థమేనా కదా. ఈ సూత్రం ఎందుకు వ్యర్థము? సామాన్యమైన సంయోగాంత శ్లోప సూత్రం చేస్తున్న సకారంకి లోపం వస్తూ ఉంటే ఈ రాసస్యాన్ని ఎట్లా చెప్పుకునేటువంటి ఏమిటయ్యా ఎందుకు చెప్పుకున్నావయ్యా ప్రస్తుతం ఉంది కదా అంటే ఆయన చెప్పదలుచుకున్న భావం ఏమిటి? రేప కంటే పరంగా ఉన్నప్పుడు సకారంగా మాత్రమే లోపం వస్తుంది, మిగతా అక్షరం ఉన్నట్లయితే లోపం రాదు అని. అంటే రేప తర్వాత మీకు సకారంకే లోపం వస్తున్నట్లయితే సంయోగాంత శిలోపహాన్ సూత్రం అయితే ఏ అక్షరంకైనా లోపం చెప్పవచ్చింది. సంయోగం శ్లోపహం చూడగా ఈ సూత్రం వ్యర్థమైన ఇది ఏమిటి లాభం అంటే ఈ లాభం మనకి ఇది తను వ్యర్థం అయిపోతే ఒక విషయాన్ని జ్ఞాపనం చేస్తుంది అనమాట. అంటే సకారంకి ఒకవేళ పరంగా సకారం లోపం రావాలి అంటే రేప తర్వాత ఉంటే సకారం మాత్రమే లోపం వస్తుంది. సకారం కంటే భిన్నమైన అక్షరంకి లోపం రాదు. అంటే ఊర్గిలాంటి రూపాలు ఉన్నాయి. ఊర్గిలాంటివి ఊర్జ ధాతు ఉంది కదా. మరి ఊర్కని అంటే ఏమని చెప్పాం? ఊర్జలో జకానికి ఏదో కొత్త అది వచ్చి ఊర్గ అయింది అనుకోండి. ఊర్గు రూపాలు అయ్యాయి. మరి ఈ సూత్రం రాసస్య సూత్రం లేకపోయినట్లయితే సంయోగాంత శిలోపహ అనే రేప తర్వాత ఉంటే కకారాలు కూడా లోపం వచ్చేయాలి. ఊరని మిగిలిందంటే అదే పదాంతమైన రేప అయితే విసర్గ వచ్చేసి ఊహు మిగలాలంతే. అనిష్టమైన రూపాలు. హలో చెప్పండి. నమస్కారం. అదే అర్థమైంది కదమ్మా చివరికి. అదేంటి ఇంతకీ రూపం అయింది క్రోష్టుహో అయిపోయింది కదా. రేపకి చివరి రేపకి విసర్గ వచ్చేస్తే క్రోష్టుహో అయింది కదా. అది కానప్పుడు మీకు ఉకారాంత శబ్దం త్రిజద్భావం వికల్పం కదా. అజాది ప్రత్యయాల పరంగా ఉంటాయి. వికల్పం కదండి. విభాష తృతీయాదేశు మర్చిపోకూడదమ్మా మీరు 2 వారాల పాటు. ఉకారాంత శబ్దం అయితే శంభు శబ్దం లాగా ఏ శంభో అదే శంభో ఉంటే ఏమొచ్చింది? క్రోష్టు నస్సు ఉన్నప్పుడు సూత్రం చేత గుణము ఘేనుగీతి గుణం అన్నారు కదా మొట్టమొదట. ఉంటే జస్ట్ ఏమైందమ్మా శంభో అన్నట్టుగా గురువు అన్నట్టుగా క్రోష్టో అదే మొట్టమొదట గుణం చేయండి. ఘేనుగీతి గుణం చేస్తే వస్తుందంటే నసింగ్ అసోశ్చ అని పూర్వరూపం. నసింగ్ అసోచ సూత్రం వేరు గమనించండి. ఇదో నసింగ్ అసోశ్చ నసింగ్ అస్సులమ్మ 2 పంచమి క్రోస్టోస్ అంతే. పూర్వరూపం అంటే అక్కడ కూడా హ్రస్వకారానికి. ఎందుకంటే నసివశ అర్థపరంగా హ్రస్వకారం పరంగా ఉంటేనే కదా ఆ సకారం అక్కడ మినహా క్రోస్టోస్ ఉన్నది. ఆ సకారంకి విసర్గ వచ్చేసి ఆ సకార ఋతు విసర్గ వస్తే క్రోష్టోహో. అర్థమైంది కదండి. క్రోష్టో సప్తమిలో ఏముంది విషయం ఉంది మీకు? క్రోష్టు ప్లస్ నేటి నీ అని ప్రత్యయం కదా ఉంటారు సప్తమి ఏకవచనంలో. హలో చెప్పండి. అక్కడే మొట్టమొదటి చెప్పుకున్నాడు నీ ఒకటే సర్వనామ స్థానాల పరంగా ఉన్నప్పుడు మనకి దుకారం గుణం చేస్తున్నాం కదా. చేసుకున్నాం కదా. ఇక్కడ గుణము చేయడానికి మరి సర్వనామస్థానం పరంగా ఉంటే గుణం కదా అంటే సర్వనామస్థానం ఒకటే కదా. సర్వనామస్థానం సూత్రం కదా. ఈ సర్వనామస్థానయో సప్తమి ఏకవచనం కూడా పట్టుకున్నాడు కదా. నీ సర్వనామస్థానయో 2 కదా ద్వివచనం చెప్పుకున్నాడు కదా. గుణం రుకారం గుణం వచ్చింది అటు వచ్చింది వస్తే ఏంది క్రోస్టర్. ఈ క్రోస్టర్ ఎంత అయిపోయింది. ఉపదా దీర్ఘం రావడానికి అవకాశం లేదు కదా. ఉపదా దీర్ఘం ఏం చేసి చెప్పుకున్నాడు మరి ఋతు ఉషానస్ అనేటువంటిది సర్వనామ స్థానంలోనే కదా దీర్ఘం ఉపదా దీర్ఘం చెప్పుకోండి.
క్రోష్టారో క్రోష్టార అన్నప్పుడు ఉపధకి దీర్ఘం, గుణం వచ్చిన తర్వాత దీర్ఘం, ఉపధకి దీర్ఘం కూడా చేస్తున్నారు కదా. క్రోష్టారో క్రోష్టార అని చెప్తున్నాం కదమ్మా. క్రోష్టారో క్రోష్టార అంటే గుణం వచ్చేసిన తర్వాత ఏం చేశారు? చెప్పండి. కొన్ని వచ్చారండి. తృన్ను, త్రుచ్చు, స్వస్త్రు, నప్త్రు, నోస్త్రు, ఈ శబ్దాలన్నిటికీ ఏమొచ్చింది విచేత? ఉపధకి దీర్ఘం వచ్చిందండి. అంటే ఇక్కడ ఏం పరంగా ఉంటే అది చెప్పాలి ముఖ్యంగా. మీరు ఉపధకి దీర్ఘం రావాలంటే ఏం పరంగా ఉండాలి? సర్వనామ సంబుద్ధి భిన్నమైన సర్వనామ. సారీ, అదే సూత్రం చదివితే మీకు అర్థం తెలుస్తుంది. సంబుద్ధి భిన్నమైన సర్వనామ స్థానం అండి. అసంబుద్ధ సర్వనామ స్థానం. ఈ సర్వనామ స్థానం కాదు కదండి. అంటే గుణం విషయంలో మాత్రం నీ సర్వనామ స్థానం నీ అష్ట చెప్తున్నాడు కదా, మనం గుణం చేసాం. ఉపదీర్ఘంధర నీ లేదు కదా, కేవలం అసంబుద్ధి సర్వనామ స్థానాల పరంగా ఉన్నప్పుడే అన్నాడు కదా. అన్ని గమనించడం పెట్టారు శ్రీకృష్ణ గారు. ప్రతి విషయం కూడా, చిన్న విషయం కూడా ఏ వస్తాయో, ఎందుకు రావో, ఎక్కడ రావటం అది కూడా స్పష్టంగా ఉండాలి. అర్థమైందండి? ఇప్పుడు క్రోస్టరీ మీద విషయంలో తేడా లేదు. షష్ఠీ బహువచనం అనే విశేషం ఉంది, ఆ విశేషం చూపిస్తున్నాడు, గమనించండి. సందేహం అడుగుతున్నారా కృష్ణ గారు? లేదండి లేదండి. హలో లేదండి గురుగారు, లేదండి. హలో 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 గురుగారు వినిపిస్తుందండి? లేదండి లేదండి లేదు. ఇప్పుడు షష్ఠీ బహువచనంలో గమనించండి. షష్ఠీ బహువచనంలో అవును హస్వన్ అధ్యాపం నుట్టు అప్పుడు క్రోస్ టు అది ఇక్కడ మళ్ళీ నామీ సూత్రం ద్వారా దీర్ఘం వచ్చి క్రోస్ టు నామ్ అవుతుందండి. అవును, అంతేనా? ఏమండి అన్నపూర్ణ గారు? కాదండి, విప్రతిషేధే పరం కార్యం అని ఉన్నప్పుడు అది కాకుండా పూర్వ కార్యమే, పూర్వశాస్త్రం నుట్టు అయిపోతుందండి. ఇది పూర్వ కార్యం అవుతుంది. బేసిక్ గా మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారు? ఇక్కడ ఆలోచించకుండా విభాషా తృతీయాది స్వచ్ఛ సూత్రమే ముందర దృష్టి పడాలి కదమ్మా మీకు. అది ఇక్కడ రాదు. రాదని కరెక్ట్ రాదని తెలిసిపోయిందా మీకు అప్పుడే? లేదండి, అప్పుడు చెప్పుకున్నాను. అజాది పరిచయం కాదా? తృతీయాదుల్లో లేదా? తృతీయాదుల్లో ఉంది కదా. తృతీయాది అజాది పరిచయమే కదా. మరి దుర్జోద్భావం వస్తుంది వికల్పంగానే ఆలోచన ఉండాలి కదా పనికృష్ణ గారు. అవునండి, ఈ రెండింటికి రెండింటికి సమాన ఇది ఉంది కాబట్టి వెళ్ళిపోవద్దు. క్రోస్ టు ఆమ్ ఉంటుంది, నుడాగమ వచ్చింది, డైరెక్ట్ వెళ్ళిపోవద్దు. దానికి కారణాలు తెలియాలి కదా. 130 పేజీకి రండి అమ్మా, 130 పేజీకి రండి. ఓస్ట్ దగ్గర సమస్య లేదు కదా మీకు. క్రోస్ట్రో అంటే క్రోస్ట్రు అంటే మీకు ఏమవుతుంది? క్రోస్ట్రు రుజోద్భవం వస్తే క్రోస్ట్రు ఓస్ కదా. అదే ఎనాదేశం, ఎనాదేశం కదా. లేనప్పుడు శంభు శబ్దంలో కూడా ఉంటుంది కదా రూపం. క్రోస్ట్వోహ్ అని కూడా ఉంటుంది. క్రోస్ట్రోహ్, క్రోస్ట్వోహ్ అన్ని చెప్తే దానికి అన్ని చేయాలి.
జైహో క్రోష్ట క్రోష్ట శబ్దానికి. హలో, అవునండి. అదే నక్క గారు ఎంత ఏడిపిస్తున్నారో చూడండి. ఇంతకీ క్రోష్ట్వోహ రెండు అర్థమైంది. అజాది పరిచయాత్మకంగా రెండు దృగ్భావం వికల్పంగా చేయండి. రుకారం ధాతృ శబ్దంలాగా ఉంటున్నది, శంభు శబ్దంలో కూడా నడుస్తుంది. ఇప్పుడు షష్ఠీ బహువచనంలో చూడండి, 130 పేజీలో చదువుతాను వినండి. షష్ఠీ బహువచనంలో క్రోష్టు ఒకసారి చదువుతాను ఎవరన్నా. క్రోష్టు ఆమ్ అని ఉండగా ఆమ్ అనేది అజాది పరిచయం అయింది గనక విభాషా తృత్యాది స్వచైన సూత్రం చేత తృజోద్భావం రావాల్సినది. అదే రకంగా హ్రస్వనజ్జాపోన్నటి సూత్రం చేత నుగాగమం కూడా రావాల్సి వస్తుంది. హ్రస్వనజ్జాపోన్నట్టని నుడాగమం రెండు రావాల్సి వస్తున్నాయి కదమ్మా. ఈ రెండు కూడా తుల్య బలం శాస్త్రాలే, రెండు తుల్య బలం కలివే. ఎందుకనంటే ఈ తృజోద్భావంకి సంబంధం నుంచి నుడాగమం చాలా చోట్ల వస్తుంది కదా. హరిశబ్దం దగ్గర వస్తుంది, రమాశబ్దం దగ్గర అన్ని చోట్ల వస్తుంది నుడాగమం అనేటువంటిది. తృజోద్భావంకి లేదా అంటే మరి తృతీయాది స్వచి అని తృతీయ క్వచనం చతుర్థియ క్వచనం అన్ని చోట్ల దీనికి ఉందిగా బలం. తృతీయ క్వచనం నుడాగమంకి ప్రసక్తి లేదు కదా. తృజోద్భావం వచ్చింది తృతీయ క్వచనం దగ్గర నుంచి అజాది పరిచయ పరంగా వచ్చే తృజోద్భావము అది నుడాగమం రాదు కదా. అర్థం కావట్లేదు. సందేహిస్తే మరొకసారి చెప్తాను. మాకు లక్ష్యాలు ఎన్ని ఉన్నాయో రామశబ్దంకే వచ్చింది. అక్కడ ఏం తృజోద్భావంకి ప్రసక్తి ఏం లేదు కదా. లేదండి, అక్కడ తృజోద్భావం లేదు. హరిశబ్దం ఉంది, హరిశబ్దానికి వస్తుంది గురు రస్వం కంటే ఉన్నది, నదీ వాచకాలు ఏముంది, కంటే తృజోద్భావానికి సమస్య లేదు కదా. తృజోద్భావం మాత్రం ప్రత్యేక స్థలాలు లేవు. షష్ఠీ బహువచనం తప్ప మిగతా స్థలాలు లేవా? తృతీయకు వచ్చినము, చతుర్థియకు వచ్చిన ఇవన్నీ ఉన్నాయి కదా. తృతీయ పంచమి షష్ఠీ సప్తమి ఏకవచనాలు, షష్ఠీ సప్తమి ద్వివచనాలు అన్ని చోట్ల కూడా విభాష తృతీయ కదా. రెండు తుల్య బలముల కలవే కదా. తుల్య బలములు కలిగి ఉన్నటువంటి రెండింటికేమో ఇక్కడేమో ఆమ్ దగ్గరేమో సమావేశం ఏర్పడైంది. ఇప్పుడు ఏమంటాడు ఈ రెండులో తుల్య బలములకు శాస్త్రముడు అనగా అంటే వివరిస్తున్నారు చూడండి. ఆమ్ భిన్నములకు అజాది ప్రత్యయాలు, ఆమ్ కంటే భిన్నమైన అజాది ప్రత్యయాలు అంటే చెప్పినాక చతుర్థి షష్ఠి సప్తమి ఈ పరంగా చరితార్థం అయింది కదా. అక్కడ దాని లక్ష్యాలు ఉన్నాయి కదా. తృజోద్భావమునకును ఈ క్రోక్ష శబ్దం కంటే భిన్నమైనటువంటి శంభుమున శబ్దముల చరితార్థం నుట్టు కూడా శంభు శబ్దం ఒకటేమిటి, రమా శబ్దము, హరిశబ్దము, రామ చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి కదా. వాటికి కూడా సమావేశం ఏర్పడింది. కాబట్టి ఇది చాలా గమనించడం ముఖ్యం. విప్రతిషేధే పరం కార్యం అను సూత్రముచే పరశాస్త్రముగా తృజోద్భావము ప్రవర్తించవలసి ఉన్నది. పరశాస్త్రమే తృజోద్భావం అంట. హరికృష్ణ గారు మిమ్మల్ని కొట్టేస్తున్నాడు, కొంచెం దగ్గర పెట్టండి. అటువంటి తృజోద్భావం చేయమంటాడు. ఇప్పుడు పూర్వశాస్త్రమును బాధించి పౌరశాస్త్రాన్ని బాధించి పరశాస్త్రం చెప్తా ఉంటే విప్రషేధ పరం కార్యం అంటాం కదమ్మా. అవునండి. విప్రషేధే అపరం కార్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజు అన్నారు మీరు, పెట్టించారు మధ్యలో పరం అపరం అని. ఇట్లు పూర్వశాస్త్రమును బాధించే పరశాస్త్రము చేయుటకు పర విపరిషేధం అని పేరు. కానీ ఇచ్చట పూర్వ విప్రతిషేధము చే విప్రషేధే అపరం కార్యం అంటే పరం కాదు, అపరమైంది చేయాలి కదా. అనగా పరశాస్త్రమును బాధించే పౌరశాస్త్రమును ప్రవర్తింపచేయే నుడాగమే వచ్చునని, నుడాగమే వచ్చునని చెప్పి ఈ క్రింది వార్తికం చెప్తోంది. ఇట్ట అంటే వార్తికం చెప్తోంది కనుక ఇంక మళ్ళీ విప్రషే అపరం కార్యం అని చెప్పాల్సిన అవసరం లేదు. వార్తికం ఏం చెప్తోంది? నుమ్ము అచీర తృజోద్భావే పూర్వ ప్రతిషేధేనా. వార్తికంలో వాడాడు చూడండి. పూర్వ ప్రతిషేధేనా అని వార్తికంలో ఎంత ఆయనకి ఎంత ఎలా వాడగలిగాడు పూర్వ ప్రతిషేధేన పదం. విప్రషేధే పరం కార్యం అని పర విప్రషేధం అని చెప్తున్నాం కదా మనం సూత్రం ప్రకారం. అపరం కార్యం అని చెప్పుకునేట్టు విరుపు ఆయన విరుచుకొని వార్తికాడు స్వతంత్రించాడు అనమాట ఆయన. లేకపోతే ఇలా సాహసం చేసే అవకాశం లేదు కదా. సూత్రకారుడు భిన్నంగా వెళ్ళకూడదు కదా. అపరం కార్యం అని చెప్పేది కనుక నుమ్ము సూత్రం చదవండి అమ్మా. నుమ్ము అచీరత్రుజోద్భావేభ్యో
పూర్వ విభూతి అచిర అదే అంటే నుమ్ము వేరు అచిర వేరు. నుమ్ము అనేటువంటిది నుమ్ము తర్వాత అచిర అంటే అచిర రుతహాన్ సూత్రం వచ్చేటువంటి రా అనేటువంటిది మీకు భవిష్యత్తులో వస్తుంది. ఈ తుద్విభావము వీటికంటే నుట్టే వస్తుంది పూర్వ ప్రసేదేనా అని చెప్తున్నాడు అనమాట. ఈ వార్తికం ఏమొచ్చింది? వార్తికం అనుసరించి ఆమెకు నుడాగము వచ్చి తర్వాత నామి అనే సూత్రం దీర్ఘం వస్తే క్రోష్టూనాం రూపమే అయినది. ఇది గమనించండి. అంటే షష్ఠిలో షష్ఠీ బహువచనంలో ఒకటే రూపం, విద్యుద్భావం కాదు కదా. దాన్ని బాధించి కదా పూర్వ ప్రసిద్ధి క్రోష్టూ అంటే ద్వితీయ బహువచనంలో క్రోష్టూన్ ఎలా ఉన్నదో షష్ఠీ బహువచనంలో క్రోష్టూనామని ఎన్ని మార్పులు నక్కజెత్తులు దీనికి. సప్తం అయిపోయింది కదమ్మా, ఇక అయిపోవచ్చింది. వాళ్ళు చాలా పాఠం చెప్దాం అనుకున్నాను, ఇంకా అయిపోవస్తుంది ఛార్జీ. ఒక పాఠం చెప్పేసి తర్వాత ఊకారాంత శబ్దాలు అమ్మాయి. ఇంకా మిగతా అన్ని మీకు తుర్జోద్భావం రానప్పుడు రెండో రూపము హలాది ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు శంభు శబ్దం లాగే కదా రూపాలు. ఇక ఊకారాంత శబ్దం ఒకటి ఇస్తాడు చూడండి. హూ హూ అని కూడా ఒక గంధర్వుడు చెప్పుకున్నాం కదా. ఆకారాంత గంధర్వుడు ఒకడున్నాడు, హూ హూ అని ఊకారాంత గంధర్వుడు ఒకడు. ఈ హూ అని శబ్దంలో విశేషాలు ఏహీ లేవు, గమనించండి. అంచేతే హూ 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 ప్లస్ హౌ యణాదేశమే. పౌర సౌందర్యం రావాల్సి వస్తుంటే దీర్ఘం కదా హూ హూ గాడు కదమ్మా. శబ్దం ఓంకారాంతం గంధర్వుడి పేరు. ఈ శబ్దానికి అజాది పరిచయ అజాది హక్కుల పరమగినప్పుడు ఇకోంచే స్వతంత్ర యణాదేశం వచ్చును. పూర్వకం చేయగా హూహోమని రూపము. ప్రథమయో పౌరసవర్ణ తస్మాత్ హూహో ద్వితీయ బహువచనం. విశేష కార్యాలు ఏం లేవు గనక ఏముండవు. ప్రకారం ఉన్న చోట్ల ఋతుసరికలు వచ్చాను. సప్తమి బహువచనంలో మాత్రం సు అని ప్రత్యేక ఆదేశం ఇలాగే ఉంటాయి రూపాలు. ఓకే, సూత్రాలు అయిపోయాయి కదా. చెప్పేశారు సార్. ఓ సుపి అయిపోయింది, వర్షాభ్యస్త అయింది. ఓకే, వదిలేయండి. మళ్ళీ బాగుంది కదా చెప్తే. కాదు, అలా అని కాదు, చెప్తున్నారు కదా. అందులో కొత్త పాయింట్ చెప్పారు కదా, వృత్తి అయిపోయింది కానీ దాంట్లో మళ్ళీ కొత్త విధంగా వచ్చింది కదా. ఇప్పుడు వింటూ ఉంటే మనకి తెలియని విధంగా ఉంది. వింటుంటే బాగుంది కదా, అలా కదా నా ఉద్దేశం. అంటే రెండోసారి రిపీట్ చేయించే బదులు ఆయన తోటి మనము వేరే చెప్పనండి పవనిస్ట్ గారు. ఓకే, హలో గురుగారు అనుకుంటున్నారు కదా. గురుగారు ఉన్నారా? లేదు, లేదు, ఛార్జింగ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. లేదన్నారు కదా, వైజాగ్ క్లాస్ కి వెళ్ళారు. ఉన్నారా? అది వాయిస్ లేదు, లేదయ్యా, లేదే. వచ్చారా? ఛార్జింగ్ అయిందన్నారు. ఛార్జింగ్ అయిపోయిందని చెప్పారు. వైజాగ్ క్లాస్ కి వెళ్ళారు కదా. లేదు, నేను ప్రథమ విభక్తి చేస్తానండి. పుల్లింగ్ శబ్దాలన్నీ కూడా ప్రథమ విభక్తి తను చేశాడు కదండి. అందరం తెలుగు విభక్తి చేద్దాం. అది నేను అది తర్వాత స్త్రీలింగానికి ఆయన కృష్ణ పెట్టినట్టున్నాడు. అంటే రామ శబ్దం నుంచి చివరి అప్పుడు ఇక్కడ మనకి దీంట్లో ఉంది కదండి పుల్లింగ, అదంతా పుల్లింగ ప్రకటన ఉంది కదా. రామ శబ్దం నుంచి చివరి శబ్దం వరకు ఎలాంటి మార్పులు వచ్చాయి? చేద్దామన్నారు. సో నేను ఫస్ట్ ప్రథమ విభక్తి ఏకవచనం చేస్తానండి. అంటే అలా తీసుకుందాం. మీరు ప్రథమ విభక్తి చేద్దామా? అట్లా మీరు ద్వివచనే అన్న పూర్ణ గారా? లేదు, వరుసగా తీసుకుందాం. తర్వాత మెల్లిగా వెళ్దాం, మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్దాం. అలాగా ఒకటే అందరం కాదండి. ఇప్పుడు నేను ప్రథమ ఏకవచనం చేస్తున్నాను కదా.
కృష్ణ ఫస్ట్ అంతా నువ్వే చేయి, సెకండ్ అంతా ఒకళ్ళు చేద్దాం, థర్డ్ అంతా ఒకళ్ళు చేద్దాం. అలా అర్థం కాలే అంటే వద్దా? అర్థం కాలే. ప్రథమ ఏకవచనం మీరు చెప్తున్నారు. అదే అయిపోయింది, ఛార్జ్ అయిపోయింది. అయినా ఎందుకనో పక్క నుంచి అవ్వట్లేదు, మనకు తెలియట్లేదు అవుతుంది లేదు. అందుకే అతి చమో శబ్దం ఆ తర్వాత. చమోహు అంటే సైన్యం అని అర్థము. అంటే సైన్యానికి కూడా దాటిన అర్థంలో ఏదో అర్థం అనుకోండి. అయితే అతి చమో శబ్దం కూడా ఊకారంతమే కదా. అవునండి. శబ్దమే బహుశ్రేషి శబ్దం ఎలా అయితే పుంలింగమో అతి చమో శబ్దం కూడా పుంలింగమే. భూహు కూడా పుంలింగమే. అయితే అది ఊకారంతం, ఇది ఊకారంతమే. కానీ తేడా ఏమిటి రెండుకి అంటే అత్యచమో శబ్దేతు నదీ కార్యం విశేష యూ స్త్రీయాఖ్యో నది అని ఈ కారాంతం స్త్రీలింగ శబ్దాలకి నదీ సంజ్ఞ చెప్పుకున్నాడు కదా. నదీ సంజ్ఞ ఉంటుంది కనుక సంస్కృతిలో అంబార్థ నద్యోర్ హ్రస్వహ అని హే అంబ హే అలా అని చెప్పుకున్నాం కదా. అలాగే హే గౌరీ, హే అతిచము ఉంటుంది అనమాట. అలాగే అతి చంవై, అతి చంవాహ, అతి చమోనాం, అతి చంవాం ఇలాంటి రూపాలు ఉంటాయి. కలపు శబ్దాలు ఒకసారి గమనించండి, మీరు సందేహం వస్తే చెప్తాను. సాధారణంగా రావు, ఉన్నట్లయితే కింద వివరణ ఇచ్చారు కనుక వివరణ చూడండి. చూడకపోతే కలపు అంటే కళ్యాణ్ ఊడ్చేవాడు అనమాట. కళ్యాణ్ అంటే తెలుసు కదా, పొలంలో వరి ధాన్యం అది ఇది కొడుతూ ఉంటారు, ధాన్యపు గింజలు ధాన్యం కదా. వరి కంకులన్నీ తీసుకొని కింద కొట్టేవారు అంతే, బల్లలాంటి పెట్టి. కళ్ళకి కలపు అనే శబ్దం ఇది. ధాన్యాన్ని నూర్చడం, ధాన్యం నూర్పడం అంటారు, నూర్చడం అంటారు కదా. కళ్ళమలను ఊడ్చేవాడు. ధాన్యాన్ని కూడా ఊడ్చడం అంటారు. అదే అంటే బహుశా అది వచ్చినది, ధాన్యం అంతా అయిపోయింది, దగ్గరగా ఒక గింజను ప్రస్తుతం మనకి అర్థం మీద కంటే శబ్దం మీద దృష్టి పెట్టండి. మన శాబ్దికం తప్ప మన ఆర్థిక శాస్త్రం మనకు ఎక్కలేదు. ఆర్థికం కూడా కావాలి కానీ తర్వాత ముందర కదా శబ్దం. ఇప్పుడు అతి అనేటువంటి అవ్యయానికి ఊకారంత శ్రీలింగమైనటువంటి రమ అదే చమో శబ్దంతో ఏమో రాశారు. ఎలా తయారైందో మరి ప్రస్తుతం ఎక్కలేదు, చెప్పిన మీకు అర్థం ప్రస్తుతం. అతిక్రాంత చమో అనే అర్థంలో సమాసం చేయగా అతి చమో అనే శబ్దం నిష్పన్నమైనది. ఇచ్చటి చమో శబ్దము స్త్రీలింగ శబ్దం కాదు కదా. మరి చమో అతిక్రాంత పుంలింగం చెప్పుకుంటున్నాం కదా. మరి స్త్రీలింగం రూపం ఎలాగంటే మరి ప్రథమలింగం చెప్పాలి. స్త్రీలింగం అయితే కానీ నదీ సంఖ్య చెప్పడానికి వీలే కదా. ప్రథమలింగ గ్రహణం చాను వార్తికం. మొట్టమొదటి లింగాన్ని కూడా గ్రహించవచ్చు అని బహుశ్రేయసి దగ్గర వచ్చింది. బహుశ్రేయసి దగ్గర వచ్చింది. అంటే కొన్ని స్త్రీలింగంలో పుంలింగంలో రెండు శబ్దాలు ఎట్లాంటివి ఉంటే ఆ నదీ సంజ్ఞ రాదు కదా గురుగారు. నదీ సంజ్ఞ ఓన్లీ స్త్రీలింగాలకే వస్తుంది కదా. నదీ సంజ్ఞ స్త్రీలింగాలకే వస్తుందమ్మా. ఇది పుంలింగాల్లో ఉన్నా కూడా సమాసంగ పౌరం అదేమో స్త్రీలింగ శబ్దం కింద తీసుకుని దీన్ని కూడా నిరీసం చెప్పుకుంటున్నాడు. అది విశేషం. అవునండి. ప్రథమలింగ గ్రహణం ప్రథమలింగ అయితే చెప్పలే కదా. బహుశ్రేయసి శబ్దం కూడా బహుశ్రేయసి దగ్గర వచ్చిందండి. నదీ సంజ్ఞ అనుకున్నాం మనం. అవునండి, అర్థమైందండి. అర్థమైందండి. నదీ సంజ్ఞ ఎందుకనే కానీ బహుశ్రేయసి దగ్గర విసర్గ కనబడలేదు. గమనించండి, బహుశ్రేయసి ఉందా, బహుశ్రేయసి విసర్గ ఉందా? బహుశ్రేయసి లేదండి. విసర్గ ఎందుకు సుప్రత్యయం పోయింది కదా. గంతం కంటే పరంగా ఉందని తీసుకున్నాం కనుకనే సుప్రత్యయం లోపం వచ్చేసింది. లేకపోతే ఋతువిసర్గ లావస్ ఉంది కదా. అర్థమైందమ్మా? ఇంతకీ ఇది అనుసరించి నిరీశ్వరంగా లభిస్తుంది కాబట్టి సంబుద్ధి ఎందు మాత్రము హ్రస్వం రావడం విశేషం కదా. అంటే హే అతిత్యము అనే ఉంటుంది. అలాగే హే కలపు అనే కదా. కలపు శబ్దం కాదు, హే అతిత్యము అని కదా శబ్దం. ఇక్కడ దీన్ని తీసుకుంటాడు ముందర. తర్వాత గే ngసి ngసులకేమో ఆడగమము
చెప్పారు కదా వృద్ధి కూడా చేసుకోవాలి. షష్ఠిలోనేమో ఆంతము నుడాగమం చేసుకోవడం ఒకటి కదా. దేని చేత చేస్తారు? నది సంజ్ఞ ఉంది కనుక నది ఆపహ ఉంది కదా. అంటే హ్రస్వాద నది దగ్గర ఆపండి కనీసం. నది సంజ్ఞ ఉంది కనుక సప్తమేకవచనంలో ఆమనదం నద్యాం నీభ్యాం ఆమనదేశం అనేటువంటి ఇది గమనించడమా. 6 నదీ సౌజ్ఞ ప్రయత్కార్య. నదీ సౌజ్ఞ ఏంటంటే 6 కార్యాలు వస్తూ ఉంటాయి అన్నమాట. సహా రస్వం రావడం ఒకటి, ఆడగము ఆటశ్చ వృద్ధి రావడం ఒకటి, నీకేమో ఆమెను సప్తమ్యేమో సప్తమి ఆమెకేమో నుడాగమం రావడం ఒకటి, ఈ సప్తములో ఇదొకటి. ఈ నదీ ప్రయుక్తములు వచ్చాము. అంతర్విభక్త హూహు శబ్దం వల్లే తుపాలే ఉంటాయి మామూలుగా. ఇక సంబోధన ప్రథమకి వచ్చిన హే అతిచము సు అని ఉండగా అంబాధన జ్యోర్ హ్రస్వాన్ సూత్రంచే హ్రస్వము ఏం హ్రస్వా సంబుద్ధి అని సూత్రంచే సకారింక లోపం వచ్చి హే అతిచము కదా అనుకున్నాం కదమ్మా. హకారానికేమో పౌరస్థానం వస్తుంది అని చెప్పని అనుకుంటూ ఆ హకార స్థానంలో ఝాగని ఘాగని ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఏం హ్రస్వా సంబుద్ధంలో ఇక్కడ హ్రస్వ అలా ఉండిపోయింది. ఏం హ్రస్వాతలో హాకి మరి ఏం మార్పు ఏం రాలేదేమి? అప్పుడు అచ్చు ప్లస్ హల్లు అజ్జలని హకార స్థానంలో చతుర్ధవర్ణం వచ్చింది అనుకుంటూ చెప్పాం కదా. మధ్యలోనే వాగ్ హరి వాగ్ హరి అని చతుర్ధవర్ణం వచ్చింది. పంచమాక్షరం అది చెప్పాలి. చూసారా? అంటే ఏం కనేటువంటి నకారం పంచవర్ణం కాదు. మనకి చెయ్యి చెయ్యి కంటే పరంగా ఉంటేనే అనుకున్నాం. జయ్యలు అంటే 20 అక్షరాలు తీసుకున్నాం. జయో హోన్యతరస్యాం సూత్రం ఏంటి? జయో హోన్యతరస్యాం జయో అన్యతరస్య ఆగను జయో హోన్యతరస్యాం జైలంటే మన 4వ అక్షరం స్టార్ట్ అయ్యింది, 5వ అక్షరం విడిచిపెట్టింది రాదు కదా. ఏంలో నకారము పంచమ జైల్లో ఉండదు కదా. మొట్టమొదటి పంచమనాలు అయిపోయాయి కదా. అలాంటి గమనించాలి మేము. ఉరికే బాల్తో కొట్టినా ఏం హ్రస్వాత అన్నప్పుడు మరి హకారం ఎందుకు రాలేదు ఉరికే అడుగుతాం సరదాగా. అర్థమైందమ్మా చెప్పింది? ఏం అనేది నకారం పంచవర్ణం కదమ్మా. అవునండి. అవి అయిపోయిందా కదా జైలు పరంగా ఉంటా. అర్థమైందండి. జైలులో ఏం ప్రవేశించే అవకాశం లేదు కదా. మొట్టమొదటి అన్నప్పుడు హకారం ఎందుకు రాలేదు పౌరసవర్ణం అనేటువంటి భ్రాంతి పడకండి. అయితే పూర్వంగా ఏముంటుంది అనుకో తృతీయ వర్ణమే ఉంటుంది అనుకున్నాం. గుర్తుందా మీకు? హకారస్థం చతుర్థ వర్ణం పక్కన వచ్చి జగద్భూత జగద్భూత అలాగే కక్కుబ్బు కక్కుబ్బ ఇలాగ కక్కుబ్బు హకారంతో కక్కుబ్బ అనేటువంటి బకారం పక్కన హకారం పెట్టిన రీతిగా బకారం బకారంగా మారుతుంది. ఆ తర్వాత పక్కన బకారం వచ్చి అంటే కక్కుబ్బు హిమ ఏదో అన్నా అనుకోండి, లేదా హేమ అని కక్కుబ్బ హేమ అని అవుతుంది. ఇలా అనుకున్నాం కదా. జీవనాలు లేదు కదా. అయితే ఈ విషయం కూడా గమనించాల్సిన కూడా ఏమిటంటే జయో హోన్యత్రస్య అన్నాడు కదండి సూత్రం. ఆలోచిస్తే జయవర్ణాలు అన్నాడు కానీ జస్సులే ఉంటాయి. జయవర్ణాలు ఉన్నాయి, జస్సులుగా మారిపోతున్నాయి కదా. జశోన్యత్రస్య సరిపోతుంది సూత్రం గమనించండి. ఈ జయ్యులో మీకు 4వ అక్షరం ఉన్నా, మొదటి వర్ణం ఉన్నా, ద్వితీయ వర్ణం ఉన్నా, 3వ వర్ణంగా పూర్వం అనుకున్నాం కదా. ఆ జల్లు అనేటువంటి 20 దేని పంచాడు మొత్తం అనుకున్నాం. జస్సులు 5 పంచాడు. జల్లులు అంటే మొత్తం 8 అక్షరాలు చాలా అక్షరాలు ఉన్నాయి కదా. 24 అక్షరాలు ఉన్నాయి కదా. 5 అక్షరాలు పంచాడంటే ఒక్కొక్క దానికి 5 వస్తాయి, ఒకదాని మాత్రమే 4 వస్తాయి అనుకున్నాం కూడా. గుర్తుండలేదు మాత్రమే 4 వచ్చాయని అనుకున్నాం. ఒకసారి గమనించండి సూత్రం అంతా. ఇంతకీ యశోహోన్యత్రస్యం సరిపోతుంది కదా.
ఇలాగే తప్పనిసరిగా ఏ వర్ణం వచ్చినా జస్సులు వచ్చిన తర్వాత దృష్టి వల్ల జస్ కంటే పరంగానే హకారం ఉంటున్నట్టుగా భావించాలి కదా. సూత్రం ఏం చెప్తున్నా ఎంత మాత్రం జయవాణి అంత సీన్ ఎందుకు ఉన్న 5 అక్షరాలు అంటే ఏకంగా జయ్యాలని చెప్పని ఏకంగా 20 అక్షరాలు పెట్టుకుని ఎందుకు 5 అక్షరాలు వదిలేసి 15 అక్షరాలు ఇష్టం అంటే ఈ జయ అని సూత్రం పాండంగా దృష్టిలో ఉంది. ఇక్కడికే పనికి రావాలి, తర్వాత కూడా పనికి రావాలి సూత్రాల్లోకి. తర్వాత సూత్రంలో జయ అని పదం కావాలనుకోండి, ఇక్కడ జస్ట్ అని సరిపోతుంది. ఇక్కడ ఉంటారు సాధారణంగా దేహలి దత్త దేహలి దత్త న్యాయం అంటారు, దేహలి దీప న్యాయం అంటారు, లేదా దీప న్యాయం కూడా అంటారు. అంటే మన గడప దీపం అటు ఇటు ఒకటి. అలాగే మన బిల్డింగ్ పైన పెట్టినట్టు పూర్వం పెట్టేవారు, బిల్డింగ్స్ లో పైన అందంగా ఒక పెద్ద ట్యూబ్లైట్ లాంటి పెట్టేవారు, 2-3 లైట్లు పెట్టారు. ట్యూబ్లైట్ కాబట్టి ఇంకో లైట్ అయినా అదే బిల్డింగ్ అందంతో పాటు రోడ్డు వాళ్ళు కూడా కనిపిస్తుంది. రెండో అది రోడ్డు మీద ఉద్దేశం కాదు పెట్టింది, మన బిల్డింగ్ చూడాలి ఆ అందంగా ఉద్దేశంతో, కానీ రోడ్డు మీద ఇక్కడ పనికి వస్తుంది కదా. అలాగా జస్ట్ సరిపోతుందో తర్వాత సూత్రాలకు చెయ్యి కావాలని అంచేత చెయ్యి పెట్టినాడు అనేటువంటి సమర్థం అన్నమాట. అందుకే ఇది అర్థమైందమ్మా. ఈ కార్యాలన్నీ హేతిత్యము తర్వాత హేతిత్యము అనే రూపం తయారైందన్నాడు. టైం అయిపోతుంది, ఎంతైంది పూర్తి చేసేస్తుంది. ఇదంతా కూడా ఇదంతా ఇక్కడ నుంచి రేపటి దాకా మొత్తం అంతా చూడండి అమ్మా. కొంత దాకా మధ్యలో మనం చివరి మొదలెట్టాం, మళ్ళీ చివరి చెప్పుకున్నాం కొంత. ఇది కూడా ఒకసారి అయిందండి. అంటే ఇది కొంత దాకా అయినా రివిజన్ చెప్పాను. గోతోండి దగ్గర నుంచి స్పష్టంగా మీకు అయింది. ఈ చివరి దాకా ఈ ప్రకటన చూడండి, అది రేపు పూర్తి చేసి స్త్రీలింగం చెప్పేసి ఎల్లుంటూ పూర్తి చేస్తాను. ఓకే సరే సరే అండి. సరే ఎంత ఉంది టైం? ఇంకా 9 నిమిషాలు. ఎంత? 9 నిమిషాలు ఉంది. తర్వాత చూడండి అమ్మా. అయితే అతిచము ఉండగా ఆన్నద్యాన్ సూత్రం చే ఆడాగమము ఆటశ్చ అని సూత్రం చేతేమో వృద్ధి వచ్చి ఎడాదేశం కూడా వచ్చి అతిచంవై. అలాగే పంచములో అతిచంవాహ, షష్ఠీ భవచనం అతిచమూనాం. గమనించారు కదండి. అతిచము శబ్దం నదీ సంజ్ఞ అయింది కదా. ఇంకా దీర్ఘ చెప్పక్కలే కదా, నామి అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇంకా చెప్పుకోండి. తర్వాత కూడా 18 ప్రవృత్య నామి కూడా చెప్పుకోండి అమ్మా. చెప్పుకోవాలంటే ఇది ఒకసారి అనుకున్నాం, చెప్పుకోవాలి అదే అక్కర్లేదు. కానీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఈ శాస్త్రంలో సంప్రదాయంలో కొంతమంది ఏంటంటే అలా వస్తుందని చెప్పుకోవాల్సిన అవసరం లేదని విన్నాము. గురువుల పాఠం చెప్పినప్పుడు పొరపాటు ఏదైనా అంటే 18 ప్రవృత్య చెప్పాలి అని కూడా శాస్త్రం అంటారు పెద్దవాళ్ళు. ఈ బొలేరు కూడా ఎక్కడో ఒకసారి రాసిన గుర్తున్నాక చూసిన తర్వాత కొంచెం ఏమో ఒకరు చెప్తే మంది ఏమో అనుకుంటున్నాను. అయినా చూడండి, చెప్పడం అనేటువంటిదే మంచిది ఒక రకంగా. అతిచము ఉన్నాం. తర్వాత సప్తమి వచ్చాను అతిచము నీ ఉండగా నేరాం ఆమ్ వస్తుంది కదా. నేరాం నదీ వాచకం వచ్చేస్తే ఏముంది? అతిచము ఆమ్ము. తర్వాత ఆయన చెప్పినట్టుగా ఫణికృష్ణ చెప్పి ఇక్కడ కూడా ఆన్నద్యాహ రావడంలో అభ్యంతరం లేదు కదమ్మా. అవునండి, తర్వాత రెండుగా ఆటశబ్ది చేస్తున్నా ఆమె మిగులుతుంది. అది వేరు సంగతి. అభ్యంతరం ఏముంది? ఆమె కానీ యణాదేశం చేసేసారు దీంట్లో. అంటే లఘు సిద్ధాంత ప్రకారంగా అది దృష్టిలో పెట్టుకోండి, క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. నేను ఇంకోసారి సిద్ధాంత ముందు చూసి ఒకసారి క్లారిఫై చేసుకుందాం. ఇంకా ఆమె వచ్చిన తర్వాత యణాదేశం చేయొచ్చు అనేసారు. మరి ఆడాగమం కూడా రావాలి కదమ్మా. హలో, వచ్చిన తర్వాత అతిచమ్మ అంటే మిగతా రూపాయలు గమనించి అక్కడ కూడా ఎలా చెప్పేశారా. అక్కడ బహుశ్రేయసి మిగతా శబ్దాలు కూడా సప్తమి ఏకవచనంలో ఉంటే ఆము చేసేసుకునే ఆడాగమం కూడా చేయాలి కదా. నష్టం ఉంది, వస్తుంది కదా, నిషేధం ఏం కాదు కదా. దానికి దీనికి క్లాష్ ఏం లేదు. చెప్పినట్టున్నారండి. ఆటస్సానే రాసుకున్నాం యణాదేశం మేము. రాయలేదు. ఈకోయనిచ్చే వస్తుందమ్మా. మీరు ఒకదాన్ని కూడా ముడి పెడుతున్నారు. మీరు ఈకోయనిచ్చి రాదని అంటం లేదు. ఆడాగమం కూడా వస్తుందని చెప్పుకుంటున్నాం. అదే కదమ్మా చెప్పుకుంటా. ఆమె వచ్చిన తర్వాత ఆడాగమం వచ్చి ఆటస్స వృద్ధి చేస్తే చెప్పట్లేదు.
ఆటస్థ వృత్తితో కూడా ఆమె ఉంటుంది. ఆమెకి అనాదేశం మధ్యలో ఆడాగమం ఆటస్థ కూడా చెప్పాలి కదా. అవునండి. వీరు చెప్పిన నోట్స్ లో కూడా మిగతా కొన్ని చోట్ల ఆడాగమం ఆటస్థ వృత్తి చెప్పిన గుర్తు చూడండి సప్తమ్యాగోచంలో కూడా. అయితే నేను చూస్తాను సిద్ధాంతంలో కానీ అక్కడ కానీ బహుశా ఆడాగమం చేయాలని అనుకుంటున్నాను. అయినా కూడా క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి, అది క్లారిఫై చేస్తాను. రైట్. తర్వాత ఈ పేరాలు మార్చాలి. వారు కలపోహ అక్కడ పెట్టేశారు, శబ్దం అయిపోతా మళ్ళీ అక్కడే ఇరికించడం ఎందుకు, పేజీ తక్కువ అయిపోతుంది, వ్యవస్థ ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు కదా రేటు. రూపం చూడండి, హూహు శబ్దం చెప్పేసి అతి సంభవం రూపం పూర్వం 131 పేజీలో కలపోహను అక్కడ రాసేశారు. అక్కడే కంప్లీట్ స్టార్ట్ చేశాడు. అలాగే ఉకార శబ్దం అంటే కొంచెం విషయం మారినప్పుడు పేరా కొంచెం మారాలి కదమ్మా. ఏమీ లేని చోట వ్యాసం ఉన్నప్పుడు 5 పేరాలు రాస్తారు, పేరాగ్రాఫ్ మార్చేందుకు మార్కేసేవారు పూర్వం. ఇది శబ్దం విడిగా అని చెప్పినందుకు పెద్ద అక్షరాలతో రాసిన రాయొచ్చును, లేదా కనీసం విడగొట్టేసి పెట్టినా కూడా కొంచెం స్పష్టత ఉంటుంది. లేకపోతే తర్వాత ఇప్పుడు చతుర్థి ఏకవచనంలో అయిపోయింది కదా, ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, అతి చము శబ్దం అయిపోయిందా? కలపోహ శబ్దం కలుపు దగ్గరికి వచ్చామండి, కలుపు దగ్గరికి వచ్చాం. కళ్ళమున ఊడ్చేవాడు అని రాశారు, గమనించండి. అయితే ఇక్కడ ఒకసారి గమనించండి, పద్మ గారు వచ్చారు, వేదాంత పద్మ గారు ఇప్పుడు కళ్ళమున చూడండి, అందరూ చూడండి అమ్మా, కళ్ళమున ఊడ్చేవాడు, కళ్ళమున ఊడ్చేవాడు అని ఏం రాశారు అక్షరం? లా కింద అలా కింద లావద్దండి. మరి కళ్ళము అన్నప్పుడు కళ్ళెము అన్నా లేదంటే పళ్ళెము అని రాస్తున్నాడు, లా కింద అలా రావాలి అన్నాడు. గమనించండి, మీకు ఇది బహువచనం కాదు, ఏకవచనం. బహువచనం ఆ లకారం కింద లాయ రాయాలమ్మా. అంటే ఉదాహరణగా మీకు చెప్పాలంటే, అంటే కళ్ళు అని శబ్దం ఉంటుందో లేదో తెలియదు నాకు. కన్నుకి కండ్లు ఉంటుందో, కన్నులు ఉంటుందో, కనులు అంటారో విషయం వేరే. కండ్లు తప్పేనా? లా కింద లా వచ్చిన లా ఎక్కడ వస్తుంది చెప్పండి? ముళ్ళు అండి. కళ్ళు ముళ్ళు, అది కూడా బహువచనమే మరి. కళ్ళు లాగే కదా ముళ్ళు. చెప్పేది గమనించి స్పష్టంగా చెప్తానండి అమ్మా. కొడవలి ఉందనుకోండి, కొడవలి బహువచనం కొడవళ్ళు అని కూడా ఉంటుంది, కొడవండ్రు శోభం ఎలా ఉన్నా కొడవళ్ళు ఉంటుంది అనుకోండి. లా కింద లాయే రాయాలమ్మా. పండు అనేదానికి పండు ఒకవేళ బహువచనం చెప్పదలుచుకుంటే మాత్రం లా కింద లాయే రాయాలంటే బహువచన లకారంగా లా రాదు కింద. అలా ఉంది భ్రాంతితో కింద లా రాసేస్తారు పండితుల్లో కూడా తెలియని వాళ్ళు. నేను చాలాసార్లు చెప్పాను రాయకూడదండి అంటే వాళ్ళు గమనించుకుని ఆహా అని చెప్పారు మీతో కూడా. అది తప్పేగా గుర్తులేదండి, గుర్తులేదు, తెలియదు. మీకు చెప్పలేదు, నేను మీకు చెప్పలేదు. మీ క్లాస్ లో ఒకసారి చెప్పాను కానీ మీకు చెప్పలేదు నేను. మిగతా వాళ్ళకి మా కాలేజీలో పనిచేసే రోజుల్లో చెప్పేవాడిని వాళ్ళకి. తెలుగు టీచర్స్ గమనించారు కదా, తెలుగు లెక్చరర్స్ వాళ్ళంతా మీరు తెలుగు అంతా ఆపోజిషన్ పట్టేసి చెప్పారు. గురుగారు వాయిస్ కట్ అయింది కదండి. హలో, అదే మళ్ళీ మ్యూట్ లో ఉన్నారు. ఇంకా టైం అయిపోయింది అనుకుంటండి. అంటే లకారంతో ఉంటే ముళ్ళు అంటే ముళ్ళు రెండు లకారాలు రాయొచ్చండి. లా కింద లా రావాలి అని. లా కింద లా ఉండదు అంటున్నారు, మామూలు లా ఉండదు. ఓకే, అది ఇది అతిచము షష్ఠి బహువచనంలో, ఇది ప్లూరల్ లోనా చెప్పేది, బహువచనంలోనా? చెప్పండి. షష్ఠి బహువచనంలో అతిచము ఆము రస్వన ద్యాపనుట్టు వస్తుందండి. ఇది నదీ సంజ్ఞ కదా, నదీ సంజ్ఞ ఉంది కదా అక్కడ. చము అనేది నదీ సంజ్ఞ ఉంది కదా, నుడాగమ వస్తుంది. అతి చము ను ఆమ్, అతి చము ఇది నదీ సంజ్ఞ ఉంది కనుక ఈ సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. అవును, రస్వం కానీ నదీ సంజ్ఞ కానీ ఆ బంతాలు కానీ షష్ఠి బహువచనంలో నొట్టు వస్తుంది ఆంపరమైన. ద్వితీయం చేద్దామండి, రేపు రాద్దామా?
అయితే ఈయన ఫస్ట్ ప్రథమ రాసారా? నేను చూడలేదు. బెటర్ నేను ఫస్ట్ ప్రథమ రాస్తానండి. తర్వాత దాన్ని బట్టి గురువు గారు ఇలా రాయమని చెప్తారు కదా, ఆ ఫీడ్బ్యాక్ బట్టి మనం నెక్స్ట్ రాద్దాం. బట్ నేను ప్రథమ రాస్తాను, మిగతా వాళ్ళు ఎవరెవరు రాస్తారు? అంటే మొత్తం అన్ని శబ్దాలకి రాయాలి అంతేనా? అదేనా? నేను ప్రథమ ఏకవచనం రాస్తా. ప్రథమ అన్ని శబ్దాలకి, పుల్లింగం అన్నిటికీ. సరే సరే, బాగుంది కదా. ఇది ఏంటి పుల్లింగ ప్రకరణంలో ఉందామండి. అదే అలాగే అలాగే అలాగే. ఫస్ట్ 6, 7 అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 7 అలా తీసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 మెంబర్స్ వస్తే తీసుకుంటాను, రాద్దాం. అలాగే. నేనైతే రేపు ట్రై చేస్తాను రేపు రావడానికి. ఫీడ్బ్యాక్ ఇచ్చిన దాన్ని బట్టి మీరు మిగతా మొదలు పెడదాం. అప్పుడు ఫాలో అవ్వచ్చు. మళ్ళీ తప్పులు రాస్తే కష్టం కదా. తప్పులేముంటాయి. ఏకవచనం రాస్తా, మిగతా వాళ్ళు మరి అయితే అలాగే అలాగే తప్పులున్నా కరెక్ట్ చేస్తారు కదా మీరు. ఓకే, గ్రూప్ లో మరి మెసేజ్ పెట్టండి. ఓకే, దివచనం. ఇప్పుడు చెప్పేసేయండి, మళ్ళీ గ్రూపుల్లో అంటే